మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ది పీరియడ్స్ అంటే చాలా మంది పేషెంట్స్ ఇలా అంటే వాళ్ళకు పీరియడ్స్ పోస్ట్ పోన్ చేయమని వస్తుంటారు అనమాట. అంటే దానికి ఏంటంటే వాళ్ళ ప్రోగ్రామ్డ్ పీరియడ్స్ లాగా చేయాలని అనమాట. సో వాళ్ళు వివిధ కారణాలు ఉంటాయి వాళ్ళకి ఏంటంటే ఎటన్నా అవుట్ స్టేషన్ కి వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, లేకపోతే ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందని, పూజ ఉన్నదని పోస్ట్పోన్మెంట్ ఆఫ్ పీరియడ్స్ కి వస్తారు. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ పీరియడ్స్ అనేది ఒక హార్మోనల్ సైకిల్ లాగా అనమాట. కొన్ని రోజులు పీరియడ్స్ రావడానికి ముందు అంటే హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి. సో ఇదంతా మనము ఈ పోస్ట్పోన్మెంట్ పీరియడ్స్ లో చేంజ్ చేయాల్సి వస్తుంది. అంటే సైకిల్ ప్యాటర్న్ మొత్తము చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఈ హార్మోన్స్ అనేది మన బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయ్యి ఎగ్ మీద పనిచేసి రిలీజ్ అనేది చేస్తుంటది అనమాట. ఈ హార్మోన్ బ్లీడింగ్ అనేది చేస్తుంటది హార్మోనల్ ఎఫెక్ట్ తోటి. సో ఈ సైకిల్ అంతా చేయడానికి మనము కొన్ని పిల్స్ వాడాల్సి వస్తుంది. సో దీని వలన ఏంటంటే కొంతమంది ఈ అథ్లెట్స్ కూడా రెగ్యులర్ గా కంటిన్యూస్ గా వాడుతుంటారు ఈ పీరియడ్స్. ఎక్కువ పోస్ట్పోన్మెంట్ చేయడం కూడా మంచిది కాదు. సో ఎందుకు అంటే ఈ ఆర్టిఫిషియల్ గా మీరు హార్మోన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ గా హార్మోన్స్ యూజ్ చేయడం మూలన అనవసరంగా ఎక్కువ కాలం యూజ్ చేయడం వలన కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే కొద్దిగా మళ్ళీ రెగ్యులర్ గా పీరియడ్స్ ఎప్పుడు వస్తాయో తెలియకపోవడము, అంటే టెంపరీగా పర్వాలేదు బట్ లాంగ్ టర్మ్ యూసేజ్ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే హార్మోన్స్ యూజ్ చేయడం వలన ఈ బ్రెస్ట్ మీద గానీ, ఫర్టిలిటీ మీద గానీ, యూటరస్ మీద గానీ, ఓవరీస్ మీద గానీ కొద్దిగా డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీలైనంత మట్టుకు పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ది పీరియడ్స్ చాలా తక్కువ కాలం చేసుకుంటేనే బెటర్. సో దీనికి ట్రీట్మెంట్ అంటే మెడికేషన్ అనేది మామూలుగా ఒక 3 days ఇస్తాము. ఎన్ని రోజులు వద్దంటే ఇంకా దాని ముందు ఒక వీక్ ముందర ఆ మెడికేషన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళ పని అయిన తర్వాత అంటే వాళ్ళ ఫంక్షన్ ఏదో అయిన తర్వాత దే కెన్ స్టాప్. అప్పుడు వాళ్ళకు రెగ్యులర్ గా పీరియడ్ వస్తుంది.